అయిపోయింది సార్. అంటే మనం ఫోన్ ఆన్ చేయకుండానే ఇందులో ఉన్న ఏసీ ఎవడో కరెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాడు. అది కెపాసిటీ అవ్వచ్చు, ఐసీ అవ్వచ్చు. అంటే ఆ ఫోన్ షార్ట్ లో ఉందని అర్థం. ఆ ఫోన్ ఎలా ఉన్నట్టు షార్ట్, ఆ ఫోన్ ఎలా ఉన్నట్టు షార్ట్ లో ఉందని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అలా ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మన దగ్గరికి ఏదైనా మొబైల్ వచ్చి దేనికి కనెక్ట్ చేసి చూసుకోవాలి? డీసీకి కనెక్ట్ చేసి చూడాలి. దేనికి? మీ దగ్గరికి ఏ మొబైల్ అయినా రానివ్వండి, ఫస్ట్ మనం కనెక్ట్ చేయాల్సింది డీసీ. సో ఇవి 5 కేసులు ఉంటాయి మనకి. ఎన్ని కేసులు? 5 కేసెస్. దాంట్లో ఫస్ట్ కేసు ఏంటంటే డైరెక్ట్గా రీడింగ్ రావడం. ఏంటి సార్? డైరెక్ట్గా రీడింగ్ రావడం అనేది ఒక కేసు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్ నొక్కిన తర్వాత రీడింగ్ వెళ్ళాలి కదా, ఇది వెళ్ళవద్దా? వెళ్ళకుండా జీరోలోనే ఉండిపోతుంది. దాన్నే మనం నో రెస్పాన్స్ అంటాం. ఏమంటాం? దాన్ని రెండో కేసు అంటాం. అంటే ఆన్ ఆఫ్ బటన్ నొక్కిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే దాన్ని కేస్ 2. తర్వాత ఆన్ ఆఫ్ బటన్ నొక్కిన తర్వాత 50 నుంచి 580, 790, 1000 వరకు ఫ్లక్చువేషన్ అవ్వాలవుద్దా? అవ్వకుండా ఆన్ ఆఫ్ బటన్ నొక్కినంత వరకు 0.50, 0.120 అని చూపిస్తుంది. వదిలేగానే ఏమైపోద్ది? సో దీన్నే మనం థర్డ్ కేసు అంటాం, రిటర్న్ టు జీరోస్. ఏమంటాం సార్? రిటర్న్ టు జీరోస్. సో 4వ కేసు ఏంటంటే ఒక దగ్గరికి వచ్చి స్టక్ అయిపోద్ది. 120కి వెళ్ళి ఏమైపోతుంది? అక్కడ జీరో రాదు, బూట్ అనేది అవ్వదు. అర్థమైందా? అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్. అర్థమవుతున్నాయి మీకు? ఫస్ట్ కేసు ఏంటి? డైరెక్ట్గా రీడింగ్ రావడం. రెండో కేసు ఏంటి? ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం. మూడో కేసు ఏంటి? రిటర్న్ జీరో అయిపోవడం. 4వ కేసు ఏంటి? ఒక దగ్గరికి వచ్చి స్టక్ అయిపోవడం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 50 నుంచి ఆల్మోస్ట్ మీకు ఒక్కొక్క ఫోన్ 1500 వరకు అవుద్ది, ఒక ఫోను 900 వరకు అవుద్ది. డిపెండ్స్ ఆన్ మోడల్, డిస్ప్లే, దీని మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? సో ఇంకొక కేసు ఏంటి? ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 50 నుంచి 300కి మధ్యలో కొట్టుకుంటూ ఉంటుంది. అలా అని కిందకే అవ్వదు, అలా అని ఇవన్నీ మనం రేపు మాట్లాడుకుందాం. అర్థమైందా? అంటే మీ దగ్గరికి ఎప్పుడైనా సరే ఒక డెడ్ మొబైల్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు డీసీ కనెక్ట్ చేసి మీది ఏ కేసులో ఉందో తెలుసుకోవాలి. ఆ కేసుకి సొల్యూషన్ చేస్తే అప్పుడు మీ ఫోన్ రిపేర్ అవుద్ది. అంతేగాని ఓకేనా, అక్కడేమో కేసు 3 ఉంటుంది, ఈడేమో కేసు 1 చూస్తాడు. ఇక్కడ కేసు 1 ఉంటే ఆడేమో కేసు 4 చూస్తాడు. అప్పుడు మీ ఫోన్ రిపేర్ అవ్వదు. సో ఇప్పుడు మన దగ్గరికి కేసు 1లో ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం? కేస్ 1 అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ మొబైల్ ఎవరిదే? సో ఈ అబ్బాయి మొబైల్ షాప్లో వర్క్ చేస్తాడు. ఈ అబ్బాయికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం అంటే ఫోన్ డెడ్. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఈ ఫోన్ ఎలా ఉంది? ఏ కండిషన్లో ఉంది? డెడ్ కండిషన్లో ఉంది. ఓకేనా? సో డెడ్ కండిషన్లో ఉంటే నార్మల్గా చూడండి, ఇప్పుడు డీసీ చెక్ చేద్దాం మనం. అయిపోయినా రెండు? ఓకే, ఇప్పుడు డీసీ అక్కడ మనం ఎంత వోల్టేజ్ సెట్ చేసుకోవాలి తమ్ముడు? కనబడుతుంది ఇప్పుడు డీసీ క్లియర్గా? పైకెట్టాలా? ఓకే ఓకే, ఇప్పుడు మనం దీంట్లో డీసీ సెట్ చేసుకుందాం. 4.25 amps రేనా? సో ఇది ఆన్ చేయకముందు ఇలా ఉంటుంది, ఆన్ చేయగానే ఇది ఏమైపోతుంది? జీరో అయిపోతుంది. ఇప్పుడు 4.20లో ఉన్నాం మనం, అంతేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర 2 మొబైల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని మొబైల్స్ ఉన్నాయి? ఒకటి కంప్లీట్ రన్నింగ్ ఫోన్లో ఉంది. దాంట్లో ఏం ప్రాబ్లం అంటే గ్రాఫిక్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం? కానీ ఫోన్ ఆన్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ రన్నింగ్ ఫోన్లో చూస్తే డైరెక్ట్ రీడింగ్ ఏమొస్తుందో అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇది కంప్లీట్ రన్నింగ్ ఫోను. ఇది ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఏంది? ఓఎల్ఈడి ప్రాబ్లం ఉంది. ఏ సెక్షన్? ఓఎల్ఈడి ఐసీ మార్చాలి. మనం షీల్డ్ తీసినప్పుడు ఇది కూడా కదిలింది కాబట్టి ఇది కూడా ఏం చేయాలి? మార్చుకోవాలి. కనపడట్లేదు మీకు? తొమ్మిది మార్చు. వన్ చూడండి, ఇప్పుడు ఈ మొబైల్లో ఏంటంటే ఫోన్ అంతా ఆన్లో ఉంది కానీ ఏం రావట్లేదు? లైటింగ్ రావట్లేదు. ఏం డిస్ప్లే? బ్లాంక్. సో దీంట్లో ఇప్పుడు చెక్ చేస్తే మనకి ఏంటంటే జిఆర్ అంతా బాగుంది, ఐసీ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఐసీని చేంజ్ చేయాలి. మనం షీల్డ్ చేసినప్పుడు ఇది జరిగింది, ప్లేస్ లేదు కదా ఇక్కడ. ఇది జరగడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఈ కాయిల్ కూడా, ఏ కాయిల్? ఇది బూస్ట్ కాయిల్. ఓకేనా? లైట్ ఏసీ దగ్గర ఏముంటుంది? సో ఇది కూడా చేంజ్ చేద్దాం, అది వదిలేయండి. ఇప్పుడు ఈ ఫోన్ ఆన్లో ఉందా లేదా? దీని కింద బ్యాటరీ కనెక్టర్ ఉందా? సో ఇప్పుడు దీంట్లో ప్లస్ ఏది మైనస్ ఏది?
సో ఏదో ఒకటి ప్లస్ ఉంటుంది, ఏదో ఒకటి మైనస్ ఉంటుంది, అంతేనా? సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఎలా చెక్ చేద్దాం? మల్టీమీటర్లో చెక్ చేద్దాం. ఎక్కడ చెక్ చేద్దాం? సో మల్టీమీటర్లో ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మీరు? ప్లస్ ఏదో మైనస్ ఏదో చూడండి. ఇప్పుడు ఏ మోడ్లో ఉన్నాం మనం? సో దేని నుంచి అయితే చెక్ చేస్తే 0 వస్తుందో అదే మైనస్ కదా. ఇప్పుడు ఇది చూడు, ఇది వాల్యూ వచ్చింది అంటే ఇదేంటి ప్లస్, ఇదేంటి మైనస్. సరిపోయిందా? ఇటు సైడ్ ఏమో మైనస్, ఇటు సైడ్ ఏమో ప్లస్. ఓకేనా? ఇది ఒకటే. ఇప్పుడు చూడు, ఇక్కడ ఎక్కడ పెట్టినా పర్లేదు, ఇదంతా ప్లస్ ఇదంతా మైనస్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఇది మల్టీమీటర్, ఇప్పుడు మనం డీసీ పెడతాం. ఏం పెడతాం? డీసీ. ఇప్పుడు డీసీలో చూడు, ప్లస్కి ప్లస్ మైనస్ మైనస్ పెట్టాలి కదా. ఇది ప్లస్ కదా, ఇది మైనస్ కదా. ఎలా పెడితే సరిపోద్దా? ఒకవేళ నేను ఇది ఇక్కడ పెడతాను, ఏమైనా ప్రాబ్లమా? గ్రౌండ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాబట్టి నేను మైనస్ నా ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుని ఎక్కడ పెడుతున్నాను, అక్కడ పెట్టా. ఓకేనా? సో ప్లస్ దగ్గర నేను ఏం పెడతాను? ప్లస్. చూడండి ఇప్పుడు ఏమొచ్చింది రీడింగ్, అంటే ఇది రన్నింగ్ బాగుంది కాబట్టి. ఇప్పుడు ఆన్ బటన్ నొక్కే కదా ఏమవుతుంది? మెల్లిమెల్లిగా పెరుగుతూ వెళ్తుంది, అంతేనా? ఆన్ బటన్ ప్రెస్ చేసేకి ఏమవుతుంది సార్? అది స్టెప్ బై స్టెప్ ఏమవుతూ ఉంటుంది? ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది రన్నింగ్లో ఉన్న ఫోన్, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు మన స్టూడెంట్ ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? డెడ్. అంటే ఏది వచ్చినా ఫస్ట్ ఇది చెక్ చేయాలని అర్థం. ఏది వచ్చినా ఫస్ట్ డీసీకి ఇది చెక్ చేయాలి. ఇప్పుడు అది చెక్ చేయగానే అది ఓకే ఉందంటే ఇప్పుడు కేస్ 1 ఓకే ఉన్నట్టే కదా. అది ఏం ఓకే ఉన్నట్టు? సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇది బ్యాటరీ కనెక్టర్ దీంట్లో. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏది ప్లస్ ఏది మైనస్ తెలుసా? మళ్ళీ మల్టీమీటర్లో చెక్ చేయాలి వద్దా? మల్టీమీటర్లో చెక్ చేయాలి. ఒకసారి చూద్దాం. కనబడుతుంది కదా? డయోడ్ మోడ్ కదా. డయోడ్ మోడ్లో గ్రౌండ్ పెట్టి చెక్ చేస్తున్నా, ఏది ప్లస్. ఇది చూడు వాల్యూ వచ్చింది అంటే ఇది ప్లస్, ఇదేముంటుంది చూడు మైనస్. సరిపోయిందా? అంటే ఇప్పుడు మనం ఇది ఎందుకు చెక్ చేసుకుంటున్నాం అంటే, అరే నువ్వు ఎప్పుడైనా పెట్టినప్పుడు డీసీకి పెట్టినప్పుడు కరెక్ట్గా ప్లస్కి ప్లస్, నువ్వు రివర్స్ పెట్టావనుకో డైరెక్ట్ రీడింగే చూపిస్తుంది. అది ఏం చూపిస్తుంది? ఇప్పుడు రన్నింగ్ బోర్డు చూస్తున్నాం ఫస్ట్. ఓకేనా? ఇదేనా ఇందాక బోర్డు? మైనస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. ప్లస్ తీసుకొచ్చి దీని మీద పెట్టా, ఎంత వస్తుంది చూడు, 0.002. అంటే 0లోనే ఉన్నట్టు కదా ఇది. అంటే ఇప్పుడు ఇది బటన్ ఆన్ చేస్తే ఆన్ అవుద్ది. ఓకేనా? ఇది రన్నింగ్ ఫోన్, అంతేనా సార్? అంటే ఇందాక ప్రాబ్లం సరిగ్గా పనిచేయదని మళ్ళీ చూపించా. సో ఇది చూడండి, ఇది వచ్చేసి పెట్టగానే చూడండి ఎంత తీసుకుంటుంది. అంటే ఇది ప్రాబ్లం ఉందా లేదా? ఓకేనా? అంటే ఈ ఫోన్లో షార్ట్ ఉంది. ఈ ఫోన్లో ఎవరో ఐసీఓ లేదో కెపాసిటరో ఏం చేస్తుందంటే కరెంట్ని కన్జ్యూమ్ చేస్తుంది. మనం ఆన్ చేయకుండానే కరెంట్ని ఏం చేస్తుంది, దానివల్ల మన ఫోన్ అనేది ఆన్ అవ్వదు. ఇప్పుడు ఆ కన్జంప్షన్ ఎవడున్నాడో ఐసీ అయితే ఐసీ కాంపోనెంట్ మనం ఏం చేయాలి? తీసేయాలి. ఇప్పుడు తీసేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ అది ఏ లైనో చూడాలి. ఇప్పుడు నార్మల్గా మనం ప్రైమరీ లైన్ అని చెప్పాం. ప్రైమరీ లైన్ అంటే ఏం చెప్పాను? బ్యాటరీ పెట్టగానే వచ్చే లైన్స్నే మనం ప్రైమరీ లైన్స్ అని చెప్పాను. ఏమే లైన్స్? వీబ్యాక్, విపిహెచ్. ఈ రెండు బ్యాటరీ ఇన్సెట్ చేసాక వస్తాయి. ఓకేనా? సో సెకండరీ లైన్స్ అంటే ఫోన్ ఆన్ అయిన తర్వాత పవర్ ఐసీ రిలీజ్ చేసే వోల్టేజెస్ని మనం సెకండరీ వోల్టేజెస్ అంటున్నాం. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ రీడింగ్ వచ్చింది అంటే ప్రైమరీలో ప్రాబ్లం ఉందా, సెకండరీలోనా? ప్రైమరీలో ప్రాబ్లం. అంటే ప్రైమరీ ఎవడో షార్ట్ ఉండడం వల్ల వీడు కరెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాడు. అంటే ఈ రెండు లైన్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఏ లైన్స్? వీబ్యాక్. ఇప్పుడు ఈ రెండు లైన్ల మీద మనం ఏం చెక్ చేయాలి? జిఆర్. ఈ రెండు లైన్ మీద మనం జిఆర్ చెక్ చేయాలి. ఇప్పుడు బ్యాటరీ పెట్టే లైన్ ఇదేనా? అంతేనా? వీబ్యాట్ లైన్ అంటే ఇదే కదా. ఓకే, మరి విపిహెచ్ లైన్ ఎక్కడ ఉంటుంది? ఛార్జర్ ఐసీ దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మోడల్ ఏంటి ఇప్పుడు ఇది? ఓపెన్ చేశారు ఇక్కడ? మోడల్ ఏంటది? రెడ్మీ నోట్ 11 ఇదేనా? ఒకసారి ఆడు చెప్పింది కరెక్టో కాదో ఒకసారి మనం చూసుకోవాలి వద్దా బోర్డులో. సో డైరెక్ట్గా మనం ఎక్కడ ఓపెన్ చేద్దాం? ఛార్జర్ డేటా ఓపెన్ చేద్దాం. ఛార్జర్ డేటాను ఎందుకు ఓపెన్ చేస్తున్నాం? ఇక్కడ మనకు కావాల్సిన లైన్ రెండు అక్కడ దొరుకుతాయి. వీబ్యాట్ లైన్ దొరుకుద్ది, విపిహెచ్ లైన్ దొరుకుద్ది. ఎందుకంటే విపిహెచ్ని జనరేట్ చేసే ఐసీ ఎవరు? ఛార్జర్ ఐసీ. మన మొబైల్లో మెయిన్ వోల్టేజ్ విపిహెచ్, దాన్ని జనరేట్ చేసేది ఎవరు? ఛార్జర్ ఐసీ. సో రైట్, ఇక్కడ చూడండి. సో మోడల్ ఇది అది ఒకలాగా లేదు. సో ఈ మోడల్ కాదు. ఒకసారి చూడండి. నాకు ఎలా తెలిసింది అంటే నువ్వు కూడా చూసుకోవాలి ఇలా.
చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే దీంట్లో ఏమేమి రెండు కలిపేస్తున్నాయి అంతేనా, ఏవి కనెక్టర్ కలిపేస్తున్నాయి. సో దీంట్లో కూడా చూడడానికి అలాగే ఉంది, కొంచెం డిఫరెన్స్. సరే ఒకసారి చూద్దాం. అంటే ఫస్ట్ ఎప్పుడైనా మీకు డౌట్ వస్తే మీరు ఇలా చూసుకోవాలి. ఫస్ట్ ఏం చూసుకోవాలి? సో ఇక్కడ చూడండి, దీంట్లో మనకి ఛార్జర్ ఏసీ ఇక్కడ ఉంది, ఇది ఓకేనా. ఛార్జర్ ఏసీ పైన కాయిల్ ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు మనం పీసీలోకి వెళ్ళామనుకోండి, చూడండి ఇది ఎలా ఉంది, మారిందా లేదా? అంటే మేబీ ఇక్కడ రెడ్మీ నోట్ 11లో ఇక్కడ 11 అని ఉంది, ఇక్కడ 11 Pro 4G అని ఉంది, చూసారా? నోట్ 11 అంతేనా, మేబీ ఇది అయ్యి ఉండొచ్చు. దీనికి ఏమి ఇవ్వలేదు, అటు స్కెమాటిక్ ఇవ్వలేదు, ఇచ్చాడా? ఆ మోడల్ ఏంటో మనం కనుక్కోవాలి. వేరే దాంట్లో ఇచ్చాడేమో చూద్దాం. రెడ్మీ నోట్ 11 ఇదేనా, 11 4G చూద్దాం, ఈ మోడల్ ఏదైనా ఉంది. ఒకవేళ లేకపోయినా కూడా ఎలా చేయాలో కూడా చెప్తాం మీకు, ఇది కూడా కాదు ఓకేనా. సో బట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మోడల్ మన దగ్గర స్కెమాటిక్ లేదనుకుందాం, కానీ మనకు 11S 11లో చాలా ఉన్నాయి. 11.5 నోట్ 11.5 చూద్దాం, ఏదైనా పర్లేదు. ఒకవేళ లేకపోయినా కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను ఒక్క నిమిషం. ఉంటే మంచిది, లేకపోయినా ఈ ఫోన్ మనం ఏం చేసుకోవచ్చు, రిపేర్ చేయవచ్చు. సరే ఇప్పుడు ఏదో ఒక మోడల్ తీసుకోబ్బా, ఓకేనా. ఇప్పుడు ఇదేంటి, ఛార్జర్ ఐసి. ఈ మోడల్లో ఏంటిది, దాని పక్కనే VPH కాయిల్ ఉంటుందా ఉండదా? దాని పక్కన ఏముంటుందని చెప్పాను, ఛార్జర్ ఐసి పక్కన ఏముంటుంది, VPH కాయిల్. అంటే ఇప్పుడు చూడండి, మనం ఇందాక ఏదో మోడల్ ఇక్కడ ఓపెన్ చేసాం అనుకుందాం, ఇదేనా ఛార్జర్ ఐసి? ఛార్జర్ ఐసి పక్కనే ఏముంటుంది అన్నాం, VPH. ఇదేనా VPH పవర్ కాయిల్ ఉందా లేదా? అంటే మన మదర్ బోర్డులో కూడా కాయిల్ ఉంది. అంటే ఈ రెండు ఎందుకు తెలుసుకోవాలంటే చెక్ చేయడానికి పాయింట్ కావాలి కదా. ఇప్పుడు మనకి VBAT చెక్ చేయడానికి బ్యాటరీ కనెక్టర్ డన్, VPH చెక్ చేయడానికి ఈ కాయిల్ చెక్ చేయొచ్చు. ఇంకా డెడ్ అవ్వలేదు కాబట్టి మీకు ఇంకా ఐడియా రావట్లేదు. లేదంటే పవర్ ఐసీ దగ్గర, పవర్ ఐసీ చుట్టూరు ఉన్న కెపాసిటీలు కూడా అవే ఉంటాయి. ఇది పవర్ ఐసీ చుట్టూరు చిన్న చిన్న కెపాసిటీలు ఉన్నాయా, ఇవన్నీ కూడా VPH ఉంటాయి. ఏముంటాయి? సో మీరు ఎక్కడైనా చెక్ చేసి ఆ లైన్ బాగుందా లేదా చెక్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఐడియా రావడం కోసం నేను ఇక్కడ ఏం చేద్దాం, చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం చెక్ చేయాలి, మనం మల్టీమీటర్లో చెక్ చేయాలి అంతేనా? దేనిలో చెక్ చేయాలి సార్? మల్టీమీటర్. చెక్ చేస్తావు తమ్ముడు? ఏం చేయను. సో ఈ అబ్బాయితో చేపిద్దాం. ఓకే, మీరు ఎవరైనా వస్తారా? రండి ఎవరైనా సార్. సో ఇప్పుడు ఏంటంటే బ్యాటరీ కనెక్టర్ మీద ఇది ఈ పాయింట్ కదా, ఇప్పుడు దీని మీద ఎంత GR వస్తుందో చెక్ చేద్దాం. ఏం చేద్దాం సార్? చూడండి సార్, ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు ఎంత రావాలి GR, ఎంతో కొంత GR రావాలి. నాకు ఎంత రావాలి సార్? బ్యాటరీ కనెక్టర్ మీద GR లోడ్ చేయండి. చూడండి VBAT జీరోస్ వచ్చిందా? రాలే. అంటే లైన్ బాగుంది. ఏ లైన్ బాగుంది? VBAT లైన్. VBAT లైన్ ఎక్కువలో ఎక్కడికి వెళ్తుంది? ఓన్లీ ఛార్జర్ ఏసీకి వెళ్తుంది, ఇంకెక్కడికి వెళ్ళదు. కాబట్టి ఆ లైన్లో ఎక్కువగా ప్రాబ్లం వచ్చే అవకాశం లేదు, అంతేనా? ఓకే, తర్వాత మనం చూడాల్సింది VPH కదా. ఓకే, వెనక్కి తిప్పుతాము. ఇక్కడ ఛార్జర్ ఏసీ ఉంది, దానిపైన కాయిల్ కనపడుతుందా? కాయిల్, జీనా డయోడ్, అదేనా? సో ఇలా మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కాయిల్ మీద చెక్ చేయి. ఇప్పుడు GR రావాలొద్దా? కానీ ఏమొచ్చింది చూడు అక్కడ. అంటే ఆ లైన్లో ప్రాబ్లం, ఆ లైన్లో ప్రాబ్లం ఉందా లేదా? అంటే ఆ లైన్లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ లైన్లో ఎన్ని కెపాసిటీలు ఉన్నాయో చూడాలి. ఆ లైన్లో ఇప్పుడు మనకు దానికి బిట్ మ్యాప్ ఉందా? వేరే దాన్ని సరదాగా ఒక వ్యూ కింద తీసుకుందాం. ఓకే, అదే నోట్ 11 ఏదో వేరే మోడల్ తీసేసుకుంటున్నాను నేను. బిట్ మ్యాప్
ఇప్పుడు చూడండి, ఇదే మన ఛార్జర్ ఐసీయా, అక్కడ పైన ఉంది, ఇక్కడ పక్కన ఉంది, అంతే తేడా, ఇంకేం లేదు. ఇక్కడ క్లిక్ చేసా, ఛార్జర్ ఐసీకి వస్తుందా, ఛార్జర్ ఐసీ నుంచి VPH జనరేట్ అవుతుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది చూడండి, చాలా ప్లేసులకు వెళ్తుందా? ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్ని కెపాసిటర్లు ఉన్నాయి? చాలా కెపాసిటర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సార్? చాలా కెపాసిటర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మరి ఈ బోర్డు అంటే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రోజన్, ఇక్కడ రోజన్, ఇక్కడ అవసరమా? లేదు, అవసరం లేదు. ఎందుకంటే నీకు ఇక్కడ తెలుసు కాబట్టి. మరి ఈ బోర్డులో నీకు తెలుసా? ఈ బోర్డు ఆ బోర్డు ఒకటా? కాబట్టి ఏం చేద్దాం, మొత్తం అప్లై చేద్దాం. అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు కాబట్టి మొత్తం రోజున అప్లై చేసేద్దాం. ఏమైనా ఇబ్బందా? ఆ డబ్బా 10 రూపాయల డబ్బా, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. సో ఇప్పుడు మొత్తం బోర్డు మొత్తానికి ఏం చేద్దాం సార్, మనం రోజున అప్లై చేద్దాం. ఎందుకంటే ఏ కెపాసిటీ ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఏ పవర్ ఐసీ ఎక్కడ ఉందో, ఏ ఐసీ ఎక్కడ ఉందో మనకు తెలియదు. దాని మోడల్ లేదు మన దగ్గర. ఒక ఐడియా రావడం కోసం మీకు ఇంకో మోడల్ చూపించాను నేను. సో ఇప్పుడు ఏం చేద్దాం, బోర్డు మొత్తానికి ఏం చేద్దాం సార్? చలో రోజున అప్లై చేయ, పక్కన రోజున చూడు. ఎందుకు రోజున అప్లై చేయాలి? ఒకటి పీక్కుండా వెళ్దామా? ఎన్ని పీకాలి, అంతేనా? సో అదే మనకి రోజున అప్లై చేస్తే క్లారిటీగా అర్థమవుతుంది మనకి. చలో మొత్తం బోర్డు అప్లై చేసే రోజునంతా నీట్గా. రోజున అప్లై చేయడం వచ్చిందా అందరికీ? ఒకసారి చేయండి, ఏం లేదు, దాంట్లో ముంచి పొగడితే స్మోక్ అవుతుంది. చూడదు అప్లై చేస్తున్నాడు, కొంచెం పైకి ఆ లిక్విడ్ దాని మీద పడకూడదు. పడితే చూడదు, కెపాసిటీ కరిగినట్టు అనిపిస్తుందా లేదా? సరే అదే దాన్ని ఏమనకు. ఇంకా అలా రోజున పడకుండా ఆ స్మోక్ ఒకటి దాని మీద పడేలాగా చూసుకోవాలి. మైక్రోస్కోప్ కింద తీసేయాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఏం చెప్పాను మీకు, ఆ స్మోక్ అనేది ఆ గ్లాస్కి పట్టేసి మబ్బు అయిపోతుంది. పక్కన పెట్టుకుని మొత్తం అప్లై చేసాక చూద్దాం. ఏం లేదు సార్, పొగ దాని మీద పెట్టాలంతే. లేదంటే దీనికి స్ప్రే కూడా దొరుకుద్ది, కాస్ట్ ఎక్కువ కాకపోతే. 500 రూపీస్ బాటిల్ ఉంటుంది, అది ఎలా కొట్టగానే ఐస్ అయిపోతుంది మొత్తం అంతా. మొత్తం అప్లై చేయాలి ఇప్పుడు బోర్డు మొత్తం. ఎందుకు? అదే మనకు తెలిసే, ఎవరి దగ్గరికి వెళ్తే ఆడి దగ్గరే చేస్తాం. VPH ఎక్కడెక్కడ పాస్ అయితే అక్కడే చేస్తాం. అట్లా అంటే ఇక్కడ ఏంటంటే ఆ లైన్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ లైన్ ఏమవుద్ది, ఎక్కడికైనా వెళ్ళి పాస్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా అంటే బ్యాటరీ నుంచి వచ్చే లైన్ ఓన్లీ VBAT, ఛార్జర్ ఐసీ నుంచి వచ్చే VPH ఎవరెవరికి వెళ్తుంది? పవర్ ఐసీ, లైట్ ఐసీ, గ్రాఫిక్ ఐసీ, ఈ రెండు లేకపోతే OLED ఐసీ, కెమెరా సెక్షన్, స్పీకర్, ఆడియో, ఎక్స్టర్నల్ LDOs, వైఫై, NFC, APT, 3G 4G, 2GPA, ఇవన్నీ ఐసీలకి ఇన్పుట్ ఎవడో? VPH. దానికి ఎన్ని కెపాసిటీలు ఉన్నాయి చూడు, అవునా? అన్నిటికీ. ఇంకా నేను ఒకటి సరదాగా చేశా, కానీ ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ కెపాసిటీ పోయింది, ఇక్కడ షార్ట్ చూపిస్తుంది లేదా? ఈ కెపాసిటీ పోయినా, ఈ ఐసీ పోయినా, ఇది పోయినా, ఏది పోయినా ఐస్. మరి దీన్ని ఒక్కొక్కటి తీయడం కష్టం అవుతుంది కాబట్టి వీటన్నిటికీ ఏం అప్లై చేస్తున్నాం మనం? రోజున అప్లై చేస్తున్నాం. మొత్తం బోర్డు మొత్తానికి ఏం అప్లై చేస్తున్నాం? రోజున అప్లై చేసినప్పుడు ఆ లిక్విడ్ దాని మీద పడకుండా ఓన్లీ స్మోక్ ఒకటి వెళ్ళాలి. సో తర్వాత మీకు షార్ట్ కిల్లర్ అని చెప్పాను కదా. సో దాన్ని మనం DC కింద వాడచ్చు, లేదంటే దేని కింద వాడాలి? DC వాడచ్చు. ఒకవేళ DC వద్దనుకుంటే మనకి ఇంకోటి చెప్పాను, దాని పేరే షార్ట్ కిల్లర్. ఇది షార్ట్ కిల్లర్. ఏమంటాం దాన్ని? షార్ట్ కిల్లర్. ఓకే. సో ఇదేంటంటే దీంట్లో మనకి వోల్టేజ్ యాంప్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ వోల్టేజ్ ఉందా, ఇక్కడ యాంప్స్. వోల్టేజ్ వచ్చేసి మనకి 5 వోల్టేజ్ వరకు ఇస్తాడు. ఎంత? యాంప్స్ డిఫాల్ట్ ఉంటుంది, దీన్ని సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 20 యాంప్స్ దొరుకుద్ది, లేదంటే ఇంకోటి 30 యాంప్స్ దొరుకుద్ది. డిఫాల్ట్ ఏంటది? 30 యాంప్స్. అంటే ఇక్కడ ఇప్పుడు నువ్వు వోల్టేజ్ పెట్టుకోవాలి. ఎంత వోల్టేజ్ పెట్టుకోవాలి ఇక్కడ? ఇప్పుడు ఆ లైన్ మీద ఎంత పాస్ అవుతుంది?
అంతే పెట్టాలి, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. ఆ లైన్ మీద ఎంత అయితే పాస్ అవుతుందో అంతకంటే ఎక్కువ, దానికంటే తక్కువ పెట్టాలి. కానీ ఇక్కడ ఉన్న యాంప్స్ ప్రకారం చూస్తే ఇక్కడ 1.8 సరిపోద్ది. ఎంత? 1.8 వోల్టేజ్ పెట్టుకుంటే ఆ లైన్ మీద సరిపోతుంది. యాంప్స్ 20 యాంప్స్ కదా, సరిపోద్ది. ఒకవేళ సరిపోలేదనుకో 2.0 పెట్టుకో, లేదా 3.0 పెట్టుకో, లేదా 4 పెట్టుకో. అంటే ఎప్పుడైనా లైన్ మీద, ఏ లైన్ మీద ఇంజెక్ట్ చేస్తున్నాం దాని మీద ఎంత లైన్ పాస్ అవుతుంది. ఇప్పుడు దాని మీద 3 to 4.5 పడుతుంది కాబట్టి ఇక్కడ నువ్వు 4 వోల్టేజ్ వరకు నువ్వు ఇంజెక్ట్, కానీ ఎక్కువ వోల్టేజ్ చేయకూడదు. యాంప్స్ ఎక్కువ ఉంది కాబట్టి వోల్టేజ్ తక్కువ చేసుకోవాలి. అదే మన డీసీలో వాడితే 3 వోల్టేజ్ పెట్టుకోవాలి, 5 యాంప్స్ పెట్టుకోవాలి. ఎంత? 3 వోల్టేజ్. అదేంటి ఇక్కడ 1.8 ఎందుకు పెట్టుకోవాలి, అక్కడ 3 వోల్టేజ్ ఎందుకు పెట్టుకోవాలి? అక్కడ యాంప్స్, ఇక్కడ యాంప్స్ 20 ఉంది, అక్కడ ఎంత ఉంది ఓన్లీ. కాబట్టి కరెంట్ సరిపోదు కాబట్టి ప్రెజర్ ఎక్కువ ఇస్తున్నాం అక్కడ. మనం అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం దీన్ని వాడదాం ఈరోజు. దీనికి కూడా మల్టీమీటర్ లాగే ప్లస్ మైనసే కదా. వోల్టేజ్లో ఇది ఎక్కడ పెట్టాలి? గ్రౌండ్. ఇది తీసుకెళ్ళి దేని మీద? కాయిల్ మీద పెడదాం. ఇప్పుడు దేని మీద? ఆ లైన్ మీద ఎక్కడైనా పెట్టుకో, నీకు ఏం ప్రాబ్లం లేదు. ఆ లైన్ మీద ఎక్కడైనా పెట్టచ్చు. చూడండి దాంట్లో వోల్టేజ్ ఎంత పెట్టుకున్నా చూడు. వోల్టేజ్ ఇటు చూపి వెనక్కి 1.5, దాని వోల్టేజ్ 1.8 పెట్టు. వెనకాల ప్లస్ మైనస్ ఉంది అక్కడ 1.7, 1.8 అక్కడ చూపి కెమెరాకి. అక్కడ ఎంత ఉంది? 1.8 వోల్టేజ్ పెట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు కనపడుతుంది సార్, బోర్డు దగ్గర పెట్టుకున్నాడు. 1.8 యాంప్స్ డిఫాల్ట్ యాంప్స్ కదా అక్కడ. సో బ్లాక్ ప్రోబ్ ఎక్కడ పెట్టాలి? గ్రౌండ్. ఒకసారి చూపి ఇక్కడ బోర్డులో చూపి. ఇక్కడ బోర్డు కెమెరా పెట్టలే, అలా పెట్టు. ఎక్కడ పెడుతున్నావు ఇప్పుడు? బ్యాటరీ కనెక్టర్ దగ్గర. ఎక్కడ పెట్టాలి నువ్వు? VPH. ఓకేనా? VPH ఎక్కడ ఉంది? చార్జర్ వేసి ఎక్కడ ఉంది? అక్కడ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ లైన్ మీద మీరు. ఇదేనా? ఈ కాయిల్ మీద పెట్టాలి ఇప్పుడు మనం, అంతేనా? ఇప్పుడు గ్రౌండ్ దీని మీద పెట్టేద్దామా? పెట్టి పైన నొక్కు, పైన ఆపప్. సౌండ్ వచ్చిందా అంటే షార్ట్ ఎక్కడో ఐడెంటిఫై అయింది. అది నువ్వు కనిపెట్టాలి. ఇప్పుడు ఎవరు కనిపెడతారు? రోజుల్లో తెలిసిపోద్ది కదా. మెల్లింగా జరుపుకుంటే వెళ్ళు, ఎవడు మెల్ట్ అయ్యాడో చూపి నాకు. పైకి అక్కడ మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది, అవునా? ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందామా? అక్కడ రోజును మళ్ళీ అప్లై చేద్దామా? అక్కడే చెయ్యి. లిక్విడ్ పడినవకు ఒకసారి చూపి వాళ్ళకి, జనాలకి. పైకెట్టు. నువ్వు అలాగే ఉంచు. నువ్వు మాత్రం నీ పన్ను అక్కడ కింద ఇంజెక్ట్ చేయి. ఇప్పుడు అక్కడ మెల్ట్ అవుతుందో లేదో మేము అక్కడ నుంచి చూస్తాం. అంతే కదా సార్? రెండు ఒకసారి చూడలేం కదా. సో ఇప్పుడు అబ్బాయి ఇందాక చేసినట్టే కాయిల్ దగ్గర ఎక్కడ చెక్ చేస్తున్నాడు? కాయిల్ దగ్గర. ఒకసారి చూడండి, గమనించండి ఏది షార్ట్ అవుతుంది. వెరీ గుడ్. ఓకే, ఫైట్ అవుట్ అయిందా? ఎక్కువసేపు చేయకూడదు, అది కాలిపోద్ది. అర్థమైందా? ఒకసారి బీప్ రాగానే వదిలేయాలి. నువ్వు ఇంకా 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 పెట్టాను కదా, ఏం బ్లాస్ట్ అయిపోద్ది, ఆ కాంపోనెంట్ ఊడిపోద్ది. ఏం కాదు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇదా కెపాసిటీ కదా. ఇప్పుడు ఈ కెపాసిటీ ఏం చేద్దాం? రిమూవ్ చేద్దాం. ఓకేనా? ఒకసారి ఆ పైనుంచి ఇలాను వచ్చేస్తుంది, ఆల్రెడీ బర్న్ అయి ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా తీసి, అది నిజంగా షార్ట్ అయిందా లేదా బజర్ మోడ్లో చెక్ చేసుకోవచ్చు మనం కావాలంటే. అది నిజంగా షార్ట్ అయితే బజర్ వస్తుంది కదా. సో ఓకే, ఇప్పుడు నిజంగా షార్ట్ పోయిందా లేదో మన బోర్డులో తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఆ కాయిల్ మీద చెక్ చేస్తే ఇందాక ఏమొచ్చింది? జీరోస్. సో ఇప్పుడు వాల్యూ వచ్చిందనుకో, షార్ట్ పోయినట్టే కదా. సో ఒకసారి మల్టీమీటర్ చెక్ చేద్దాం. మల్టీమీటర్లో ఇందాక ఏమొచ్చింది సార్? జీరోస్. సో ఇప్పుడు అదే మల్టీమీటర్లో కాయిల్ దగ్గర చెక్ చేయండి. ఒకసారి చెక్ చేద్దాం, అలాగే ఉందా, ఆ షార్ట్ పోయిందా. సో వెరీ గుడ్. ఓకే, షార్ట్ అయితే రిమూవ్ అయిపోయింది. అయిందా? అంతేనా? అంటే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఆ ఫోన్ ఆన్ అవుతుందో లేదు చూద్దాం. ఏదో బోర్డు ఇదేనా మోడల్? అది అక్కడ అంజీ నీ చెప్తున్నా అంజీ. ఒకసారి డీసీ పెడదామా? డీసీ ఇందాక డైరెక్ట్ రీడింగ్ వచ్చింది కదా, ఇప్పుడు షార్ట్ వస్తుందా లేదు చూడండి.
చూడండి 0. ఓకేనా? సో ఇప్పుడు పెట్టి బోర్డులో పెట్టి ఆన్ చేయి. సో ఇప్పుడు కేస్ 1 నుంచి ఇది కేస్ 3కి వెళ్ళొచ్చు, కేస్ 3 నుంచి కేస్ 5 కూడా వెళ్ళొచ్చు. కానీ కేస్ 1 ప్రాబ్లం అయితే సాల్వ్. అలా మనం ఏంటంటే కేస్ 1, కేస్ 2, కేస్ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటా వెళ్ళాలి. మేబీ కేస్ 1లోనే ఇది కంప్లీట్గా ఆన్ కూడా అయిపోవచ్చు. సార్ అయిపోయింది సార్. ఓకేనా? ఎంత చెప్పారా కస్టమర్కి? పర్లేదు చెప్పు, పర్లేదు. మేమేం డబ్బులు ఆడదు, మేమేం డబ్బులు తీసుకో. నువ్వు ఎంత చెప్పావు చెప్పు. 2000 రూపీస్. ఎంతసేపు చేసాం సార్? మీకు చెప్పుకుంటా చేస్తే 15 నిమిషాలు అంతేనా సార్? విజయ్ ఇప్పుడు ఆ కెపాసిటీ వేయాలా వద్దా? నువ్వు మంచోడు అయితే ఏ అయిపోయినా పర్లేదు, ఎందుకంటే అది గ్రౌండింగ్. అంతేనా సార్? ఓకే, హ్యాపీ? వెల్, ఓకే, డన్నా? అర్థమైందా? సో ఇది మనం రేపొద్దున ఇంకా మంచిగా క్లారిటీగా మళ్ళీ క్లియర్. ఒకసారి మన స్టూడెంట్ క్లాప్స్ కొట్టారు.